నమస్కారం మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఏప్రిల్ 18 నుండి మే 31 వరకు నుసుక్ ప్లాట్ఫామ్ ద్వారా ఉమ్రా అనుమతులను జారీ చేయడాన్ని సౌదీ అరేబియా నిలిపివేసింది. అలాగే నేటి నుంచి మక్కా నగరంలోకి ప్రవేశంపై కూడా ఆంక్షలు అమల్లోకి వస్తాయని తెలిపింది. మే 25 నుంచి మే 30 మధ్య జరగనున్న ఈ ఏడాది హజ్ సీజన్ కోసం సౌదీ సన్నాహాలు ప్రారంభించిన నేపథ్యంలో ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ హజ్ సీజన్ సన్నాహక చర్యల్లో భాగంగా యాత్రికుల భద్రతను పురస్కరించుకుని సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనల జాబితాను ప్రకటించింది. మక్కాలో ప్రవేశించాలనుకునే వారు సంబంధిత అధికారుల నుంచి అనుమతులను పొందిన తర్వాత మాత్రమే నగరంలోకి అడుగుపెట్టగలరు. కింది అర్హతలు కలిగిన వ్యక్తులు నగరంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉంటుంది. ఈ హజ్ సీజన్ సమయంలో సౌదీ అరేబియా పాస్పోర్ట్ల జనరల్ డైరెక్టరేట్ నివాస కార్మికుల కోసం మక్కా ప్రవేశ అనుమతి దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది. ఈ దరఖాస్తులను అబ్షర్ మరియు ముకీమ్ పోర్టళ్ల ద్వారా సమర్పించవచ్చు. జీసీసీ పౌరులు, సౌదీ అరేబియాలో ప్రీమియం రెసిడెన్సీ కలిగిన వారు, పెట్టుబడిదారులు, సౌదీ పౌరుల తల్లులు, గృహ కార్మికులు మరియు సౌదీయేతర కుటుంబ సభ్యులు అబ్షర్ ఇండివిజువల్స్ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకోవచ్చు. మక్కా కేంద్రంగా పనిచేసే సంస్థల ఉద్యోగులు ముకీమ్ పోర్టల్ను ఉపయోగించవచ్చు. ఇరాన్ నౌకల రాకపోకలను అడ్డుకుంటూ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ వద్ద దిగ్బంధనాన్ని అమలు చేయాలని అమెరికన్ నేవీని డొనాల్డ్ ట్రంప్ ఆదేశించడంతో సోమవారం ఉదయం దుబాయ్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దుబాయ్ మార్కెట్ ప్రారంభం కాగానే 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు దిర్హాం 3.25 తగ్గి దిర్హాం 569.0 స్థాయికి చేరుకుంది. అదేవిధంగా 22 క్యారెట్లు, 21 క్యారెట్లు, 18 క్యారెట్లు మరియు 14 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా గ్రాముకు దిర్హాం 526.75, దిర్హాం 505.0, దిర్హాం 433.0 మరియు దిర్హాం 337.75 స్థాయిలకు పడిపోయాయి. ఈ వారం చివరిలో జరుపుకోనున్న అక్షయ తృతీయ పండుగను పురస్కరించుకుని ఈ వారంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని భావిస్తున్న యుఏఈ వినియోగదారులకు ఈ ధరల తగ్గుదల శుభవార్తని బంగారం దుకాణాల వ్యాపారులు చెబుతున్నారు. పండుగను దృష్టిలో ఉంచుకుని దుబాయ్లోని ఆభరణాల వ్యాపారుల తయారీ ఛార్జీలను తగ్గించడంతో పాటు వినియోగదారులకు మంచి రాయితీలను కూడా అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే స్పాట్ గోల్డ్ ధర 0.56% తగ్గి ఔన్సుకు 4721.94 వద్ద నమోదైంది. వెండి ధర దాదాపు 2% తగ్గి ఔన్సుకు 74.44 వద్ద నిలిచింది. మార్చి 23 సంభవించిన భారీ పతనం తర్వాత బంగారం ధరలు స్థిరమైన వృద్ధి ధోరణి కొనసాగిస్తున్నాయని ఎఫెక్స్ ప్రో సంస్థకు చెందిన ప్రధాన మార్కెట్ విశ్లేషకుడు అలెక్స్ కుప్సిక్-కెవిచ్ పేర్కొన్నారు. అమెరికన్ ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో హీజ్ మెజెస్టీ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్కు యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి సర్ కీర్ స్మార్టర్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ ప్రాంతంలో నెలకొన్న తాజా పరిణామాలు, భద్రత మరియు స్థిరత్వంపై వాటి ప్రభావం గురించి ఆరా తీశారు. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నిరోధించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సిన ఆవశ్యకత గురించి వారు చర్చించారు. ఈ ప్రాంతంలోని దేశాల ప్రయోజనాలను కాపాడే విధంగా సంక్షోభానికి మూల కారణాలను పరిష్కరించడంపై ఇరుపక్షాలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యంగా ఉద్రిక్తతలను తగ్గించడం, అంతర్జాతీయ చట్ట సూత్రాలపై ఆధారపడిన శాంతియుత, దౌత్యపరమైన పరిష్కారాలు సాధించడం లక్ష్యంగా సాగే ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని వారి సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ మేరకు కింగ్ సుల్తాన్ కార్యాలయం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలియజేశారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రైవేట్ శిక్షణా సంస్థలలో క్లాస్ రూమ్ లెర్నింగ్ ను పునఃప్రారంభించినట్లు బహ్రెయిన్ కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కోర్సు స్వభావం మరియు అంతర్జాతీయ అవార్డుల సంస్థలు నిర్దేశించిన గైడ్లైన్స్ మేరకు ఆయా సంస్థలు ఆన్ సైట్లో లేదా రిమోట్ గా శిక్షణ తరగతులు నిర్వహించే వెసులుబాటు ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే శిక్షణలో పాల్గొనే వారి భద్రత కోసం తప్పనిసరిగా ముందు జాగ్రత్త చర్యలను పాటించాలని కోరింది. మరింత సమాచారం కోరుకునే ప్రైవేట్ శిక్షణా సంస్థలు ప్రత్యేక ఫోన్ లైన్ల ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా మంత్రిత్వ శాఖను సంప్రదించాలని సూచించింది. కువైట్ అధికారిక గెజిట్ ఆల్ కువైట్ ఆల్ యమౌలో కువైట్ పౌరసత్వ చట్టానికి సంబంధించిన 1959 నాటి అమిరీ డిక్రీ నెంబర్ 15లోని కొన్ని నిబంధనలను సవరించే 2026 నాటి డిక్రీ చట్టం నంబర్ 52 ప్రచురించారు. 5 ప్రకరణాలను మరియు వాటి వివరణాత్మక మెమోలను కలిగి ఉన్న ఈ డిక్రీ కువైట్ పౌరసత్వాన్ని నియంత్రించే చట్టాలను సవరించడానికి ఉద్దేశించింది. జాతీయ సమగ్రతను కాపాడడం, మానవీయ సామాజిక అంశాల మధ్య సమతుల్యతను పాటించడం, అలాగే పౌరసత్వాన్ని మంజూరు చేయడం, కోల్పోవడం, ఉపసంహరించుకోవడం మరియు రద్దు చేయడానికి సంబంధించిన తన సార్వభౌమ అధికారాలను రాజ్యం వినియోగించుకునేలా చూడడం, ఇదంతా చట్టపరమైన నియంత్రణ పరిధిలోనే జరిగేలా చూడడం ఈ సవరణల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రస్తుత చట్టంలోని అనేక కీలక ప్రకరణాలు
పదబంధాలను మార్పు చేయడం, ప్రస్తుత నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కొన్ని పదబంధాలను సవరించడం అనవసరమని లేదా నూతన శాసనపరమైన దృక్పథానికి విరుద్ధమని భావించిన కొన్ని నిబంధనలను రద్దు చేయడం వంటి అంశాలను ఈ డిక్రీలో చేర్చారు. 1959 నాటి అమీరీ డిక్రీ నెంబర్ 15లోని ప్రకరణం 2లో ఉన్న నిబంధనను సవరించారు. దీని ప్రకారం 1920కి పూర్వం కువైట్లో నివసించి 14/12/1959 తేదీ వరకు అక్కడే కొనసాగిన వ్యవస్థాపకులే కువైటీలుగా పరిగణించబడతారు. ఈ ఆర్టికల్ పుట్టుకతో కువైట్ తండ్రికి జన్మించిన వారిని పుట్టుకతో కువైట్ పౌరులుగా పరిగణిస్తుంది. ఇందులో జన్మస్థలం కువైట్ లోపల లేదా వెలుపల ఉన్నప్పటికీ ఆ తర్వాత జన్మించిన వారందరూ ఉంటారు. సవరించిన ఆర్టికల్ 7 ప్రకారం ఏ పరిస్థితుల్లోనైనా ఒక విదేశీయుడు కువైట్ పౌరసత్వం పొందిన వెంటనే అతని ఆమె జీవిత భాగస్వామి కూడా కువైట్ పౌరులు అవుతారని పేర్కొనలేదు. ఈ ఆర్టికల్ అతని మైనర్ పిల్లలను కువైట్ పౌరులుగా పరిగణించింది. వారు యుక్త వయసుకు వచ్చిన సంవత్సరంలోపు తమ జాతీయతను ఎంచుకోవడానికి అనుమతించింది. తాజా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఖతార్ పాస్పోర్ట్ 45వ స్థానానికి ఎగబాకింది. తాజా అధికారిక ర్యాంకింగ్ ప్రకారం ఖతార్ పాస్పోర్ట్ హోల్డర్లు ఇప్పుడు 111 గమ్యస్థానాలకు వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్తో ప్రవేశించవచ్చు. జనవరి 2026 అప్డేట్లో 47వ స్థానంలో ఉన్న ఖతార్ ఇప్పుడు 2 స్థానాలకు ఎగబాకింది. 2020 నుండి ఖతార్ 20కి పైగా స్థానాలు మెరుగుపరుచుకుంది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నుండి ప్రత్యేకమైన డేటా ఆధారంగా 199 దేశాల పాస్పోర్ట్లకు ర్యాంకింగ్స్ కేటాయిస్తుంది. ఇది ముందస్తు వీసా లేకుండా ప్రవేశించగల దేశాలను పరిగణలోకి తీసుకుంటుంది. టాప్ ర్యాంకింగ్స్లో ఆసియా మరియు యూరోపియన్ దేశాలున్నాయి. సింగపూర్ 192 గమ్యస్థానాలకు వీసా లేకుండా ఆన్ అరైవల్ వీసా ప్రవేశంతో అగ్రస్థానంలో ఉంది. ప్రాంతీయంగా గల్ఫ్ సహకార మండలి దేశాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తర్వాత 2వ అత్యంత బలమైన పాస్పోర్ట్గా ఖతార్ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. కువైట్, సౌదీ అరేబియా మరియు బహ్రెయిన్ వెనుకబడున్నాయి. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.